రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో శ్రీ చైతన్య నారాయణ కాలేజీల వైఖరిపై పోరాడుతున్న క్రాంతి కుమార్ బందెల గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎలా ఈ మధ్య బాగా మీరు లైమ్ లైట్లోకి వస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి అసలు? అంటే లైమ్ లైట్లోకి రావడం అంటే ఇష్యూ అనేది అట్లా ఉంది. చాలామంది పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు కాబట్టి లైమ్ లైట్లోకి ఇష్యూ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము చాలా పబ్లిక్ ఇష్యూస్ని రేజ్ చేసినాము. బట్ ఈ ఇష్యూ అనేది ఇంత లైమ్ లైట్లోకి రావడం చూసి మేము షాక్ అయినాం. ఏదో స్మాల్ స్కేల్లో ఇట్లా అన్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మన తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్లో స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ తెలంగాణ వరకే పరిమితి అనుకుంటే ఆంధ్ర తర్వాత బెంగళూరు తర్వాత చెన్నై, ఇట్లా ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎక్కడెక్కడనైతే ఉన్నాయో అన్ని చోట్ల విద్యార్థులు సఫర్ అవుతున్నారు, పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇట్స్ అ బర్నింగ్ టాపిక్. దట్ ఈస్ ద రీజన్ దట్ ఇష్యూ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. అంటే ఎందుకు మీరు పెద్ద పెద్ద కాలేజెస్నే టార్గెట్ చేశారు? నారాయణ చైతన్య ఇలాంటివి టార్గెట్ చేస్తేనే మీరు అంటే పబ్లిసిటీ పరంగా ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు, ఇంప్రూవ్ అవుదామని అనుకుంటున్నారా? అట్లేం లేదు. బేసిక్గా మాకు కంప్లైంట్స్ ఎక్కడి నుండి అయితే వచ్చినాయో వాటి మీద రెస్పాండ్ అయినాం. చిన్న కాలేజెస్ పైన కూడా కంప్లైంట్స్ వస్తే వాటిపై కూడా మేము వెళ్తాము. ఏవేవైతే లీగల్ యాక్షన్స్ ఇనిషియేట్ చేయాలనో వాటి మీద కూడా లీగల్ యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తాం. మేము ఫైట్ చేసేది ఒక దాని గురించి, ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో కావాలి. అది చిన్నవాడా పెద్దవాడా కాదు, రూల్స్ అతిక్రమించినప్పుడే ప్రాబ్లం. ఈరోజు మేము ఫైట్ చేసేది ఒక్క మెయిన్ ప్రాబ్లంకి అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నాం. అదేంటి అని అంటే స్టూడెంట్ సూసైడ్. మరి చిల్లర్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే సూసైడ్లు చేసుకునే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. విద్యార్థి అనేటోడికి ఒక మంచి నాన్ టాక్సిక్ అట్మాస్ఫియర్లో చదువుకోవడానికి వాడికి స్కోప్ కల్పించాలి. కానీ మనకు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో వాడి ఒక నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ లేపుతాడు. ఆ 4 ఫ్లోర్ల బిల్డింగ్లో పైన ఉండాలి, సెకండ్ ఫ్లోర్లో వాడు చదువుకోవాలి, ఫస్ట్ ఫ్లోర్లో వాడి ఆఫీస్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు పెడతారు. సో 2 ఏళ్ళు పైకి కిందికి తప్ప పిల్లలు కనీసం ఆ కాంపౌండ్ బయటికి కూడా రారు. ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకోండి, కాలేజ్లలో గ్రౌండ్స్ ఉండాలి, మళ్ళీ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇవేవి ఫాలో కాకుండా జస్ట్ అట్లా ఆ ఇరుకు కూపంలలో కుక్కి పిల్లలకు చదువు చెప్తుంటే ఆబ్వియస్లీ సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతున్నాయి. అండ్ డాక్టర్స్ కూడా చాలామంది చెప్పారు ఆన్ రికార్డ్, ఏంటంటే అమ్మాయిలకైతే పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, అబ్బాయిలకు అంటే మేల్ స్టూడెంట్స్కి ఏమో ఒబేసిటీ లీడింగ్ టు ఇంపార్టెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యూత్. దీంతోపాటు సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కాలేజెస్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవడైనా సరే రూల్స్ని అతిక్రమిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే మరి ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదంటారా? అవన్నీ తెలియకుండానే, అంటే ఇంత చదివిస్తున్నారు, ఇన్ని గంటలు చదివిస్తున్నారు అని ఏది తెలియకుండానే పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారంటారా? ప్రతి ఒక్క పేరెంట్కి కూడా కళ ఉంటుంది, ఏంటి అంటే నా పిల్లోడు స్టేట్ ఫస్ట్ రావాలో, లేకపోతే స్టేట్లో ఇంత ఎక్కువ మంచి ర్యాంకుని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే కదా జాయిన్ చేస్తారు. సో మీరు మరి డైరెక్ట్గా పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటున్నారు, కానీ మాకు వచ్చే కంప్లైంట్స్లో స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్ నుండి వస్తున్నాయి. సార్ ఏదో మంచిగా చదువు చెప్తారని జాయిన్ చేసినాము, కానీ వీళ్ళు మరీ జైళ్ళల్లో పెట్టి చదివించినట్టుగా చదివిస్తున్నారు పిల్లల్ని. అది అంత బాగా అనిపించట్లేదు మాకే. హాలిడేస్ ఇవ్వట్లేదు సార్, పిల్లలు కనీసము కొంచెం ఒక బ్రీదింగ్ టైం అనేది ఉంటుంది హాలిడేస్ ఇస్తే. ఆ హాలిడేస్ కూడా లేకుండా చేస్తున్నారు. సండే రోజులు కూడా క్లాసెస్ పెడుతున్నారు. మార్నింగ్ హాస్టల్స్ అయితే మార్నింగ్ 5 o'clockకి లేపుతారు, నైట్ 11 o'clock వరకు చదివిస్తారు. ఇంత టాక్సిక్ అట్మాస్ఫియర్ వద్దు, మా పిల్లలకు కొంచెం రిలాక్సేషన్ ఉండాలి, అట్లాంటి టైంని బ్రేక్ చేయండి అని చెప్పి కాలేజ్ వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ మీదకి దురుసుగా ప్రవర్తించడము. ఈరోజు కాలేజీలని టీచర్లు లెక్చరర్లు నడిపించట్లేదు, రౌడీలు గూండాలు కార్పొరేటర్ మొగుళ్ళు నడిపిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. పేరెంట్స్ మాకు చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము రంగంలోకి దిగినాం. పిల్లల వరకే కంప్లైంట్స్ చేస్తే మేము అంత డీప్గా యాక్షన్లోకి వెళ్ళకపోతుండే. పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేసిర్రు. వాళ్ళు లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ అప్రిషియేటింగ్ అస్. మీకు తెలుసో తెలీదో, ఒక పేరెంట్, ఆయన ఆర్టీసీ బస్ కండక్టర్, ఈ వీడియోస్ అన్నీ చూసి నేను నా పిల్లల్ని ఈ కాలేజ్లో వేయను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి రైల్వే కాలేజ్లో జాయిన్ చేసిండు. సార్ మా వాడికి ఎట్లా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఫీజు 1,50,000 అడిగిర్రు,
అక్కడ 5,000 అయిపోతుంది, వాడికి వేరే ఇన్స్టిట్యూషన్స్లలో కోచింగ్స్ అవన్నీ పెట్టి మంచిగా ట్రైన్ చేస్తున్నాను, మా వాడు పక్కా కొడతాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కాల్ చేసి అప్రిషియేట్ చేసిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మార్నింగ్ ఇంకో పేరెంట్ కాల్ చేసిండు, మా అబ్బాయిని 2 days అక్కడ ఆ క్యాంపస్లో ఉంచానండి, సూసైడల్ టెండెన్సీస్ సూసైడల్ థాట్స్ వచ్చినాయి వాడికి, నేను ఉండలేను నాన్న అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను ఇమీడియట్లీ తీసుకొచ్చేసినానండి, వాడు ప్రాణం కంటే ఎక్కువ కాదని చెప్పేసి. సో ఇప్పుడు నాకు కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటి థ్యాంక్స్ చెప్పడానికి చేశారు, ఇంకొకటి మా ఫీజు రిఫండ్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక ప్లేస్లో జాయిన్ అయ్యాను, 2 days పోయినాను, నా దగ్గరికి నుంచి ఒక 50,000 తీసుకున్నావు, నువ్వు అదే ఒక 5,000 10,000 ఏదో ఒకటి నామినల్ అమౌంట్ అడ్మిషన్ అది ఇది ప్రాసెసింగ్ ఫీజులా కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది, నీకు డబ్బులే ఇయ్యము, జాయిన్ అయినందుకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం కట్టి సర్టిఫికెట్లు తీసుకో. టీచర్ల పరిస్థితి కూడా దారుణంగా అయిపోయింది. ఈరోజు టీచర్లు అనే వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాగా తయారయ్యారు. వాళ్ళు చదువు చెప్పాల్సింది పోయి మా పిల్లలకు అడ్మిషన్లు అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి పనులు చేసుకుంటా, లిటరల్లీ మాట్లాడాలంటే పోరంబోకు పనులు చేపిస్తున్నారు టీచర్లతోని. ఇట్లాంటి పనులు చేసుకుంటా వాళ్ళు చదువు చెప్పమంటే ఎడికేం చెప్తారు, వాళ్ళ మీద హ్యూజ్ ప్రెషరు, జీతాలు సరిగ్గా ఇయ్యరు, ఇంతగానం ఫీజులు తీసుకుంటున్నారు కదా, జీతాలు ఇయ్యరు. వీళ్ళు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారంటే, ఓ మోడళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్లను చేసేసి వాళ్ళకు గట్టిగా డబ్బులు ఇస్తారు. స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం. సరే, మీరు మంచి చేయాలనుకుంటున్నారు, కరెక్టే, మీరు ఒక అడ్వకేట్ అని కూడా చెప్పారు. మీరు వీటన్నిటి మీద ఒక పిల్ వేయచ్చు, లేదంటే పోలీస్కి కంప్లైంట్ చేయొచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కంప్లైంట్ చేయొచ్చు, మీరే డైరెక్ట్గా క్లాసెస్ జరుగుతున్న కాలేజెస్లోకి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆవిడకు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాం. April 26th రోజున వెళ్ళి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం, తీసుకోలే. ఆ తర్వాతనే నెక్స్ట్ మేము ఒక కాలేజ్ పైకి వెళ్ళి వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాం, వాళ్ళని బేసిక్గా ఎక్స్పోజ్ చేసినాం. తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి రెండోసారి కంప్లైంట్ ఇచ్చినాం, అప్పటికీ యాక్షన్ తీసుకోలే. శృతి ఓజా అని చెప్పేసి షీఈ్ అన్ IAS ఆఫీసర్, షీఈ్ ద సెక్రటరీ ఫర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. మూడోసారి వెళ్ళి నేను పర్సనలీ కలిసిన ఆవిడ్ని, మేడం దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ నీడ్ టు చేంజ్, ఏదో యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం, లేదు. తర్వాత ఆమె పైన ఉన్న హైయర్ అథారిటీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, బుర్రా వెంకటేశంని అపాయింట్ చేసినాము అని చెప్పేసి, ఆయనకు 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటాం, యాక్షన్ తీసుకోలే. సో ఈవెన్ PIL ఫైల్ చేయడానికి కూడా మీ దగ్గర ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి. ఒకవైపు మేము కంప్లైంట్స్ అఫీషియల్ లీగల్ ఛానల్స్ ద్వారా కంప్లైంట్స్ ఇచ్చినాము, ప్రతి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎవరు ఏంది రెడ్ హ్యాండెడ్గా ఆ దొంగల్ని పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా దొంగల్ని పట్టుకున్నామని ఎందుకంటున్నానంటే, నువ్వు కాలేజ్ నడుపుకో, March 31st నుండి May 31st వరకు హాలిడేస్, పిల్లలకు నేను బైపీసీ తీసుకోవాలన్నా, ఎంపీసీ తీసుకోవాలన్నా, CEC తీసుకోవాలన్నా, HEC తీసుకోవాలనేది చూస్ చేసుకోవడానికి టైం అనేది ఉండాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏమో 30th మార్చ్కి అయిపోతాయి, వీళ్ళు క్లాసెస్ 4th April నుండి మొదలు పెడతారు, రిజల్ట్స్ ఏమో 30th Aprilకి వస్తాయి. మార్కులు తక్కువ వచ్చినాయని వాడు మన ఫీల్ అయ్యింది అనుకోండి, సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ ప్రెషర్ జోన్లోకి పిల్లల్ని నూకుతున్నారు, అది జరగొద్దని చెప్పేసి మా ఈ ప్రయత్నం. అండ్ రెండోది మీరు అడిగారు కదా, సో అఫీషియల్ రిప్రజెంటేషన్స్ మేము గవర్నమెంట్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. తర్వాత కోర్టులో అండర్ ఎపిస్టాలరీ జ్యూరిస్డిక్షన్ లెటర్ PILs అంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి, హ్యూమన్ రైట్స్ కమిషన్లో 3 ప్లేసెస్లో మేము ప్రాపర్గా కేసెస్ ఫైల్ అయ్యే విధంగా అక్కడ లెటర్ జ్యూరిస్డిక్షన్ ద్వారా వాళ్ళకి లెటర్స్ పంపించినాము, ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు ఫైల్ చేసినాము, అది నంబర్ కూడా అయింది, రేపో మాపో హియరింగ్ కూడా అవుతుంది. సో దిస్ ఇస్ ఈ బ్యాక్గ్రౌండ్లో మొత్తం లీగల్ వర్క్ ఏదైతుందో అది చేసినాము. PILకి ఇంకొంచెము రీసెర్చ్ మెటీరియల్ కావాలి, మా టీం దాని మీద ఎంగేజ్ అయి ఉంది, ఈవెన్చువల్లీ అది కూడా జరగబోతుంది. అయితే ఇలాంటివన్నీ యూజువల్గా స్టూడెంట్స్ రిలేటెడ్ ఏదైనా సరే చూసుకోవడానికి ABVP లాంటి వింగ్ కానీ లేదంటే NSUA కానీ పెద్ద పెద్ద విద్యార్థి సంఘాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ పట్టదంటారా? ఇవన్నీ పడితే మరి ప్రాబ్లం ఉండదు కదా. మొన్న లాస్ట్ ఒక నారాయణ కాలేజ్, LB నగర్ దగ్గర ఉన్న ఒక నారాయణ కాలేజ్ దగ్గర వెళ్తే అక్కడ ఒక జర్నలిస్ట్ ఇట్లనే లైవ్లో ఉండి ఆయన బల్మూర్ వెంకట్ MLCకి కాల్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, నేను 12 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నాను, 12 ఏళ్ల నుండి పోరాటం చేస్తుంటే ఇక ఆ కాలేజీల మీద కేసులు కూడా పెట్టి బంద్ చేయించిన అంటే, మరి ఈరోజు ఎందుకు నడుస్తున్నాయి కాలేజీలు?
మనం 12 ఏళ్ల నుండి పోరాటం చేసినావు, కేసులు కూడా పెట్టి బంద్ చేయించినా అని చెప్పేసి అంటున్నావు. మరి ఈరోజు కాలేజ్లు ఓపెన్ ఉన్నాయి కదా, హాలిడేస్ టైంలో మీ గవర్నమెంటే ఉంది కదా, మరి మీరు ఏం చేస్తున్నారు? యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకుంటలేరు? ఇవన్నీ ఆయనను ప్రశ్నించినాము. అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఒక ఏబీవీపీ మిత్రుడు ఫోన్ చేసాడు. ఆయన ఫోన్ చేసి ఏమంటుండంటే, అన్న మరి హారిబుల్ అయిపోయిందన్న పరిస్థితి, మీరు చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్తే ఎవడో ఒకటి పైన ఫోన్ చేస్తాడు, అరే అక్కడ నుండి వచ్చేయండి, అది ఆ కాలేజ్ మనోళ్ళదే, వదిలేసేయండి. అందరు మనోళ్ళే అన్న, స్టూడెంట్స్ చచ్చిపోతున్నారా అంటే వీళ్ళు పట్టించుకుంటలేరు. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లలో ఉండడమే పెద్ద దరిద్రం అయిపోయింది. ఎందుకన్నా వీళ్ళు అసలు మీతో మేము జాయిన్ అవుతాం, మీతో మేము వర్క్ చేస్తాం అని చెప్పేసి చాలామంది ముందుకు రావడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ లిటరలీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే మాకు కంప్లైంట్స్ చేసారో వాళ్ళు కూడా చెప్తున్నారు, అన్న మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు, వీడియోస్ తీసేసి అప్లోడ్ చేసి వాళ్ళని నిలదీస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు సైలెంట్గా వాళ్ళ ప్యాకెట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఈ ట్రెండ్ అనేది చాలా దరిద్రంగా తయారైంది. ఈరోజు స్టూడెంట్ యూనియన్స్ ఉన్నది స్టూడెంట్స్ కోసం కాదు అన్న పరిస్థితి క్రియేట్ అయింది. అండ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ద వీడియోస్లో ఒక స్టూడెంట్ లీడర్ వచ్చేసి స్టూడెంట్స్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నాడు. అతను ఏం స్టూడెంట్ యూనియనో అంటే అతను ఏం స్టూడెంట్ లీడరో నాకు అర్థం కాలేదు. కొంచెమన్నా తెలుగు ఉండాలి. వీళ్ళు ఏమన్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీని డిఫేమ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు ఉద్యమకారుడు అంటాడు, నేను నాది ఉస్మానియా యూనివర్సిటీ అంటాడు. 40 ఏళ్ళు వచ్చినాయి ఒక్కొక్కటి ముడ్డి కిందికి. పిహెచ్డీలు చేస్తున్నా అంటారు, డబుల్ పిహెచ్డీలు, ట్రిపుల్ పిహెచ్డీలు చేస్తున్నా అంటారు. వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒక్క గంట ఒక టెక్స్ట్ బుక్, అదే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ బుక్ నాకు ఇస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఒక్కడి దగ్గర ఆన్సర్ ఉండదు. యూనివర్సిటీని మొత్తం నాశనం చేసి పడేసారు ఈ ఉద్యమాల పేరిట. ఉద్యమం అయిపోయింది, అంతా బాగానే ఉంది, ఇంకా ఫీవర్ నుండి బయటకు వస్తలేరు. అదే పేరు చెప్పుకొని వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చాలా విపరీతంగా చేస్తున్నారు. ఈరోజు ఏమవుతుంది? మన పిల్లలు చచ్చిపోతున్నారు, మన పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇదా యంగ్ ఫ్యూచర్ అనేది పోతుంది ఇండియాకి. గవర్నమెంట్ క్లియర్గా రూల్స్ ఇచ్చింది. నేను చెప్తున్న ప్రతి మాట కూడా రూల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఫస్ట్ ప్రెస్ రిలీజ్. మార్చ్ 31 నుండి మే 31 వరకు అన్ని కాలేజెస్ క్లోజ్ అవ్వాలి అని చెప్పేసి ప్రెస్ రిలీజ్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ చూస్తే మీరు, ఇది అన్ఆథరైజ్డ్ అడ్మిషన్స్. వీళ్ళు అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 10th మార్చిలో అయిపోతుంది. సో డిసెంబర్ మనకు దసరా వెకేషన్ ఉంటుంది కదా, అప్పటి నుండే పేరెంట్స్ వెనకాల పడి సార్ మా దాంట్లో జాయిన్ చేయండి అని అడుక్కుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి గమనించి బోర్డు మళ్ళీ ఇంకొక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అది క్లియర్గా ఇందులో మెన్షన్ చేసారు ఏంటంటే, అకాడమిక్ స్కెడ్యూల్ ఒకటి బోర్డు రిలీజ్ చేస్తుంది, దాన్ని ఫాలో అయ్యే మీరు ఆ స్కెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ కానీ క్లాసెస్ కానీ తీసుకోవాలి. హాలిడేస్ ఏవేవైతే ఉంటాయో అవి కూడా క్లియర్లీ స్పెసిఫై చేస్తారు, ఆ టైంలో హాలిడేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు కోర్టులో కేసేద్దాం అనుకున్నాం ఆ టైంలో, కానీ కోర్టుకు కూడా హాలిడేస్ ఉండే కానీ మన పిల్లలకు హాలిడేస్ లేవు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇట్లా ప్రతి ఒక్క రూల్ ఉంది, వాళ్ళు ఫాలో అవుతలేరు. మరి ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో పోయి అడిగి నిలదీస్తాం, అవసరమైతే గల్ల కూడా పట్టుకుంటాం, కావాలంటే మీరు మమ్మల్ని జైల్లో వేయండి, ఇంకేడన్నా వేయండి, కానీ మా పిల్లలు చచ్చిపోతుంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి అసలు లేనే లేదు. ఇంతకుముందు మీరు చెప్పారు విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రైబ్ తీసుకుంటున్నారు, ప్యాకెట్స్ తీసుకుంటున్నారు అనేసి అని అన్నారు కదా, అది ఎలిగేషన్ అయినా లేకపోతే అది మీరు నిజంగా చూసారా? అలా ఎవరైనా తీసుకోవడం? మాకు స్టూడెంట్స్ వాళ్ళ ఆర్గనైజేషన్, ఇప్పుడు మీరు అంటున్న పేర్లు ఏవైతున్నాయి ఆర్గనైజేషన్స్, అందులో Tier 2 లీడర్షిప్, Tier 1 లీడర్షిప్ ఇట్లా చేస్తుందని చెప్పేసి కిందున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్లు చేసి కంప్లైంట్స్ చేశారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈరోజు యువజన పార్టీని ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే, నేను అన్ని స్టూడెంట్ యూనియన్ల పేర్లు చెప్తాను. యువజన పార్టీని ఎవరెవరు అపోజ్ చేస్తారంటే, అన్ని స్టూడెంట్ యూనియన్లలో ఉన్న టాప్ లీడర్స్ అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. మాలాంటి వాళ్ళు వచ్చి నోరు తెరిస్తే వాళ్ళకి ఇక కమిషన్లు రావు, సీట్లు అమ్ముకోలేరు, నిరుద్యోగులు అయిపోతారు. సో దే ఆర్ అపోజింగ్ అస్ అండ్ ద కిందున్న కొత్త వాళ్ళందరూ దే ఆర్ సపోర్టింగ్ అస్. దిస్ ఈస్ ద రియాలిటీ. మీరు యువజన పార్టీ ఎప్పుడు పెట్టారు? దాని మోటివ్ ఏంటి? అంటే అసలు మీరేమైనా కంటెస్ట్ చేశారా? మేము యువజన పార్టీ 2018 ఎలక్షన్స్లో ఫస్ట్ టైము మేము అందరం ఇండిపెండెంట్ అభ్యర్థుల్లాగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన తర్వాత వీ వర్క్డ్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్, అన్ని బ్యాక్ అండ్ టీమ్స్తో రీసెర్చ్ చేసి అసలు సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి ఒక 2-3 years కింద వర్క్ చేసి 2018లో ఎలక్షన్ కంటెస్ట్ చేసినాము. అసలు ఎట్లుంటుంది ఎలక్షన్, యూత్ ఇన్ పాలిటిక్స్ అనే ఐడియా ఎట్లా వర్కౌట్ అవుతుందని చూసినాము.
తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా నిజంగా ఒక యూత్ వచ్చేసి పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తా అంటే ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఆలోచించి వై షుడెంట్ వీ క్రియేట్ అన్ ఆర్గనైజేషన్ పొలిటికల్ పార్టీ ఫర్ యంగ్ పీపుల్ అన్న ఐడియాతోని వీ ఫ్లోటెడ్ దిస్ పొలిటికల్ పార్టీ అండ్ వీఆర్ ద పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విచ్ ఈస్ ఫ్లోటెడ్ బై ద పీపుల్ హూ ఆర్ బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 28 years. ఓకే, ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు కదా, ఇప్పుడు మీ పార్టీ నుంచి మీ అఫీషియల్గా ఏదైనా అంటే లైక్ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళేసి వాళ్ళకి ఎక్కువగా ఫీజెస్ పెంచుతున్నారు, ఫీజెస్ మీద ఏమైనా పోరాడారా? అలాగే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పావర్టీ కానీ, ఇల్లిటరసీ, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి వీటన్నిటి మీద పోరాడుతున్నారు ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ? ఖచ్చితంగా మీరు మా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే మనకు ముషీరాబాద్ ఏరియాలో కొంతమంది ఒక 23 దళితుల ఇల్లులు కూలగొట్టేశారు. దాని గురించి కూడా పోరాడినాం మేము. గవర్నమెంట్కి అవసరం ఉంటే కూలగొట్టనియండి, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ దగ్గర 70 సంవత్సరాల నుండి 2-3 తరాల నుండి మా వాళ్ళు అందరూ అక్కడనే ఉంటున్నారు. మాకు ఒక ఆదరవు చూపించకుండా ఆడికేం తీసి పడేయడం తప్పు అని చెప్పేసి దాని గురించి గలం విప్పినాం, పోరాడినాం. అంతకుముందు నాది NIT వరంగల్. సో ఆ NITలలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి పోరాడితే మీకు తెలుసో తెలీదో పోరాటం అనేది మేము చేస్తున్నాం. ఆడ మాకు వచ్చే బహుమానం ఏంది తెలుసా? నా పాస్పోర్ట్ గుంజుకోరు, ఒక కేసు పెట్టారు, ఒక FIR ఫైల్ చేసారు, కరప్షన్ని ఎక్స్పోజ్ చేసినందుకు ఒక FIR ఫైల్ చేసి పాస్పోర్ట్ గుంజుకొని 9 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిప్పారు. నాది బీటెక్ అయిపోయింది, లా అయిపోయింది, తర్వాత లాయర్ అయ్యి నా కేసు నేనే వాదించుకొని బయటపడ్డా. మన వ్యవస్థ ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది. ఇది చెప్పుకోవడానికి నిజంగా సిగ్గు చేయడానికి నిజంగా చెప్తున్నాను కదా, దిస్ ఇస్ రియల్లీ వెరీ బ్యాడ్. సో ప్రతి ఒక్క ఇష్యూ మీద పోరాడుతున్నాం. మా దగ్గరికి ఎవరైనా వేరే ఇష్యూస్ తీసుకొని వస్తే ఖచ్చితంగా టేకప్ చేస్తున్నాం. మొన్న ఈసెట్ విషయంలో ఆ కౌన్సిలింగ్ ఎగ్జామ్స్ కంటే ముందే కౌన్సిలింగ్ అయిపోతుందని చెప్పేసి కొంతమంది బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళ ఇష్యూ కూడా టేకప్ చేసినాము. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మెనీ ఇష్యూస్. బట్ ఇది ఎక్కువ మంది కనెక్ట్ అయింది ఎందుకు అని అంటే, మాకు కొంతమంది US నుండి కూడా కాల్ చేస్తారు, అన్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అన్న, టార్చర్ పెట్టారు, ఫీజులు ఇట్లా జలగలు వీల్చినట్టుగా మా రక్తాన్ని వీల్చారు వాళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కరికి అది కనెక్ట్ అయ్యింది. సో ఇట్ ఈస్ అ లార్జర్ పబ్లిక్ ఇష్యూ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దానికి అఫెక్ట్ అయ్యారు కాబట్టి అది మనకు ఈరోజు మేజర్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. బట్ వీ టుక్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ ఈవెన్ మేము ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినాము. ఈ మొన్న ఎలక్షన్స్లలో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ నుండి నేను పోటీ చేయడం అయింది. అంతకుముందు వరంగల్ MLC లాగా మా పార్టీ నుండి ఒక JNUలో పాస్అవుట్ అయినటువంటి స్టూడెంట్ ఆయన పోటీ చేయడం జరిగింది. అలాగే ట్రయల్ బేసిస్ మీద ఒక 4 కార్పొరేటర్ స్థానాలకు లాస్ట్ GHMC ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా మేము సెట్ చేసి పెట్టుకున్నాం. టుడే వీఆర్ రెడీ టు ఫైట్ చేస్తున్నాము, రకరకాల ఇష్యూస్ని టేకప్ చేస్తున్నాము, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ ఇష్యూ. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రాపర్గా వాళ్ళకి శానిటేషన్ ఫెసిలిటీ ఉండదు. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అంతంత మాత్రానే, టీచర్స్ చాలా మంది వరకు గవర్నమెంట్ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళరు అని చెప్పి అంటారు. అక్కడ ఇంకా ఎక్కువ అవసరం కదా ఇలాంటి పోరాటం అనేది, అలాంటి ఏరియాస్లో ఎక్కువ అవసరం కదా, మీరు ఎందుకు మరి వాటిని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? వాటి మీద కూడా ఖచ్చితంగా మేము గలం విప్పుతాం. ఈరోజు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే లాస్ట్ 10 yearsలో తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ రాష్ట్రం నిజానికి వెనుకబడిపోయింది విద్యా వైద్యం విషయంలో. సో ఇక్కడ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ని ఈ కార్పొరేట్ మాఫియా చంపేసింది. స్టూడెంట్స్ లేని పరిస్థితి క్రియేట్ చేశారు. పేరెంట్స్లో ఒకటి క్రియేట్ చేశారు థాట్, అరే ఆ ఫ్రీ ఉన్న గవర్నమెంట్ స్కూల్కి ఏం పంపిస్తావు, 5,000 10,000 ప్రైవేట్ స్కూల్కి పంపించడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్లోలీ ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ నుండి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ వైపు డైవర్ట్ చేశారు. తర్వాత ఈవెన్చువల్ ఏమైపోయింది, 10,000 20,000 అయినాయి, 20,000 50,000 అయినాయి. సో పేరెంట్స్ కట్టలేని పరిస్థితి అరైజ్ అవుతుంది. పేరెంట్స్ అప్పుల పాలు అవుతున్నారు, ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. ఇట్లా ఒకటి చాలా ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఏంది అని అంటే, గవర్నమెంట్, నేను చదువుకుంది గవర్నమెంట్లోనే, ఆడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చదువుకుంది గవర్నమెంట్లోనే, చాలామంది పాలిటీషియన్స్ చదువుకున్నదంతా గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళ జనరేషన్లో. అట్లాంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఆయన ఒక మాట అన్నారు, నారాయణ గారు ఎట్లనైతే పిల్లల్ని అప్రిషియేట్ చేస్తుందో అదేవిధంగా నేను కూడా పిల్లల్ని అప్రిషియేట్ చేస్తాను అన్నారు. ఈరోజు ఆయనకు కూడా ఒక ప్రశ్న మేము వేస్తున్నాం, ఏంటంటే, మీరు నారాయణ గారు కేవలము ఆయన పక్క రాష్ట్రంలో ఒక మంత్రి,
ఆయన కాలేజ్లలో మీరు అన్నారు కదా గవర్నమెంట్ స్కూళ్ళలో శానిటేషన్ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి, ఈ కాలేజ్లలో పరిస్థితి ఏంది తెలుసా? వాళ్ళ కెపాసిటీ ఒక 200 300 ఉందనుకోండి, 1000 మందిని తీసుకుంటారు. వాష్రూమ్ సరిగ్గా ఉండవు. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి, అన్న నాకు విపరీతమైన కడుపు నొప్పి ఉందన్న, సపోర్టింగ్ ఫీమేల్ స్టాఫ్ కానీ టీచర్ కానీ ఎవరు లేరు, తిడుతున్నారన్న, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, వాష్రూమ్స్ యూజ్ చేసుకుందామంటే అవి క్లీన్గా లేవు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంటే నాకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాలేదు. అరే ప్రైవేట్ స్కూలు, మళ్ళీ వీళ్ళు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి కూడా ఫీజులు మన దగ్గర నుండే వసూలు చేసుకుంటారు. మరి అట్లాంటి ప్లేసెస్లో ఇట్లాంటివి లేకపోతే ఎవడు ఎందుకు అడుగుతలేడేంది? ఏ సిస్టంలో బతుకుతున్నాం మనము? ఆమె కడుపు నొప్పి అని ఏ కాంటెక్స్లో చెప్పిందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ అ సిచ్యువేషన్. అమ్మాయిలు చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది సిస్టంలో? దాన్నే మేము ప్రశ్నిస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్ గురించి పోరాడతాం, ప్రైవేట్ స్కూల్ గురించి పోరాడతాం, ఖచ్చితంగా అన్నిటి గురించి పోరాడతాం. బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తోనే ఉన్నారు. మేమేం వాళ్ళని బంద్ చేసుకోమని చెప్పట్లేదు, పద్ధతిగా నడపమంటున్నాము. పేరెంట్స్ వెళ్ళి అరే మా పిల్లలకు చదువు సరిగ్గా రావట్లేదంటే అమ్మ నా బూతులు తిడుతున్నారు పేరెంట్స్ని, నువ్వెంత నీ బతికెంత అని మాట్లాడుతున్నారు. ఆ పద్ధతి మారాలని మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకా మేము ఫైట్ చేయడానికి ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క కాలేజ్లో లక్షల ఫీజులు. ఇంటర్మీడియట్ మేము చదువుతున్నప్పుడు 20,000 30,000 ఉండే, ఇప్పుడు 1,50,000, 3 లక్షలు 4 లక్షల ఫీజులు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. ఏడికేం తెచ్చి కడతారు పేరెంట్స్? మీరు ఫస్ట్ ఏమో వచ్చి బిచ్చగాళ్ళలాగా మా దాంట్లో వేయండి అని అడుక్కుంటారు. మీ కాలేజీలలో జాయిన్ చేసిన తర్వాత ఈ రౌడీజమా? దిస్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ చేంజ్. రూల్స్ ఉన్నాయి, ఫాలో అవుతలేరు, ఏం చేయాలి? రోడ్లు ఎక్కుతాం, కొట్లాడతాం, ఇంకేమైనా చేస్తాము, కానీ మీరు మారాలి. ఎందుకంటే ఫ్యూచర్ మనది పోతుంది, మన పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు పోతుంది. శానిటేషన్ ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ప్రైవేట్లో కూడా ఇదే పరిస్థితి అంటే నిజంగా ఎంత సిగ్గుచేటు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. మీ ఫైటింగ్ ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేసేలానే ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన విద్యార్థి నాయకులు కానీ, కొత్తగా పొలిటికల్ పార్టీ నుంచి ఎవాల్వ్ అవుతున్న నాయకులు కానీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇవంతా ఫైట్ చేస్తారు. కొంచెం ఒక చిన్న పదవి కానీ ఇంకా దేంట్లోకైనా వెళ్ళిపోయాక వాళ్ళకి ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఏమంటారు దీనిపై మీరు? ఒకటి ఏంది అని అంటే, ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ ఆన్ దిస్ పార్ట్ యాజ్ వెల్. నేను హిందీలో చెప్తాను. जो थाली में हम खाते ना उसमें हकते नहीं, हम अलग है. అండ్ నా జీవితంలో నేను చావుని చాలా దగ్గర నుండి చూసినాను. 19వ ఏటనే ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఎ సీరియస్ ఫైర్ యాక్సిడెంట్. చావు అంటే నాకు భయం లేదు, ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ టేకప్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి కార్పొరేట్ మాఫియాస్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాకు లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి. దీని గురించి మేము డీజీపీకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, చీఫ్ మినిస్టర్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే ఈ విషయం నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, ఆ రోజు నేను చావకుండా బతికినాను, దాని గురించి ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈ మహా పోరాటంలో ఒకవేళ చావాల్సిన పరిస్థితి వస్తే కనుక నా జన్మ సార్థకం అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక ఎన్ఐటీలో చదివిన గ్రాడ్యుయేట్ని. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎన్ఐటీ వరంగల్. లేటర్ ఆన్ ఐ డిడ్ మై లా ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసినాను. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఒక ఐడియాతో వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇట్లనే ఆలోచిస్తుంటే ఈరోజు మన దేశం వదిలేసి క్రీమ్ అంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఇండియాకి వద్దామంటే ఇది పరిస్థితి. ఈరోజు చాలామంది పేరెంట్స్ ఇండియాలో చదివిద్దామన్న ఆలోచనలు ఉన్నోళ్ళు కూడా వేయలేకపోతున్నారు పిల్లల్ని కాలేజెస్లో. ఎందుకు? ఆ థింగ్స్ అవన్నీ మారాలి. ఇప్పుడు యంగ్ లీడర్షిప్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కరప్షన్ లేని థాట్ ప్రాసెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అడిగిన ప్రశ్నలో ఖచ్చితంగా ఒక అర్థమైతే ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కడు అట్లనే మారుతున్నాడు. పబ్లిక్కి కూడా మేము చెప్పేది ఒకటే, మా దగ్గర వేరే ఆప్షన్స్ కూడా లేవు. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు కొట్లాడే కెపాసిటీ కూడా లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, గట్టిగా కొట్లాడతాం, వీలైతే జైలుకి పోతాం. అంటే ఒకవేళ పరిస్థితి అట్లాంటిది అరైజ్ అయితే జైలుకి పోతాం, బయటకు వస్తాం. మాకు థ్రెట్స్ లేవనుకుంటున్నారా? పోలీసులు కూడా రోజు ఏదో ఒక ఇష్యూలో పోలీస్ స్టేషన్స్కి పోయినప్పుడల్లా ఒకడేమో కాల్చి పాడేస్తా అంటాడు. ఇట్లాంటి థ్రెట్స్ కూడా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తారా? ఒకసారి అంటే నేను గవర్నమెంట్ని ఈ విషయంలో బ్లేమ్ చేయ, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేని టైంలో, ఎలక్షన్స్ టైంలో ఒక కేసు ఇట్లనే వచ్చారనమాట. వాళ్ళు మన ఈ చార్మినార్ ఏరియాలో బిజినెస్ మ్యాన్, వాళ్ళ బిజినెస్ ఇక వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్ ఏదో అరైజ్ అయితే పోలీసులు వాళ్ళని తీసుకోవడానికి వెళ్తే
నేను వాళ్ళని ప్రాపర్గా అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వమనండి, ఏ కేసులో తీసుకెళ్తున్నారు ఇవన్నీ అడగండి అని చెప్పాలి. తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతా అని అడిగిన. లాయర్లకు ఏం పని ఉంటుందండి? సింపుల్గా నేను వచ్చిన, సార్ మాకు కేసు డీటెయిల్స్ ఇచ్చేస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం, మాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి, నెక్స్ట్ ఒకవేళ బెయిల్ అట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఇల్లీగల్గా అరెస్ట్ చేసారు, కేసులో దమ్ము లేదు. నేను పోయి అడిగితే ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, లోపలేసి పడేస్తా. తర్వాత అరే ఏం మాట్లాడుతున్నారండి, సరే లోపలేసేయండి, రేపు ఎట్లా జడ్జి ముందుకైతే తీసుకోపోతారు కదా, తీసుకోపోయినప్పుడు గిట్లా గిన టైంపాస్కి లోపలేసిండని జడ్జికి చెప్తా అనగానే అటు తలకాయ కిందికి వేసుకున్నాడు ఆఫీసరు. తర్వాత ఏం అనాలనో తెలియక కూల్గా మాట్లాడి సాఫ్ట్ దాగా చెప్తున్నాడు. లాయర్లను కూడా గాల్చి పడేసినుండే మేము అంటున్నాడు. అంటే ఏంది, వేర్ ఈజ్ ద సిస్టమ్ గోయింగ్? అండ్ ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఏం లేదు. కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇలాంటి వ్యవస్థ ఇంకా పెరిగిపోయింది, విచ్చలవిడిగా తయారైపోయింది. ఈరోజు ఖచ్చితంగా వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎవరున్నా ఎవరు లేకున్నా ఖచ్చితంగా ఈరోజు మనం అందరం మన హక్కుల గురించి అడగాలి. ఒక లాయర్నే మీరు, అది కూడా ఢిల్లీ సుప్రీంకోర్టు లాంటి ప్లేసెస్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తికే కాల్చి పడేస్తా లోపలేస్తా అని ధమ్కీలు ఇస్తున్నారంటే ఎక్కడ బతుకుతున్నాం మనం? ఎవరిని అడగాలి మనం? ఇట్లాంటి థ్రెట్స్ డైలీ ఫేస్ చేస్తుంటాము. ఇంటి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు మేము సేఫ్గా రీచ్ అవుతామా తెలీదు, ఏ పోలీస్ స్టేషన్లు ఉంటామో తెలీదు, ఇంకేడికి పోతామో తెలీదు. వీ ఓన్లీ హ్యావ్ అవర్ హ్యాండ్స్ టు ఫైట్ అండ్ వీఆర్ ఫైటింగ్ విత్ దోస్ బేర్ హ్యాండ్స్. మా దగ్గర ఆయుధాలు లేవు. ఖచ్చితంగా ఒక్కటైతే ఖరాఖండిగా చెప్తున్నాను, 5 ఏళ్ళు మేము ఇప్పుడు లాస్ట్ పార్టీ పెట్టి 5 ఏళ్ళు అయింది. పెట్టేటప్పుడే అనుకున్నాం 15 ఏళ్లలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, అది కూడా యంగ్ పీపుల్ విల్ బీ ఇన్ ద గవర్నమెంట్. అండ్ మీరు అడిగిరు కదా మేము ఒకవేళ కరప్ట్ అయిపోతాం, అందుకే చెప్తున్నాము, నాలాంటోడు తప్పు చేసినా చెప్పు తీసుకొని కొట్టే నీకే యూత్ అందరూ ముందుకు రావాలి, రాజకీయాల్లోకి రావాలి. అండ్ యువజన పార్టీ అందరికీ ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఫర్ దర్ పొలిటికల్ జర్నీ. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే టు ద పీపుల్. మీరు ఇందాక అన్నారు కదా సొసైటల్ చేంజ్ని మీరు కోరుకుంటున్నారు, అది అసలు సాధ్యమేనా? ఒక మనిషితో ఒక చిన్న టీంతో సొసైటల్ చేంజ్ అనేది సాధ్యమేనా? అంటే పెద్ద లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అంటే రూట్ లెవెల్లో కూడా చేంజ్ అవ్వాలి. అంటే ఫస్ట్ పేరెంట్స్ మైండ్ సెట్ కానీ పీపుల్ మైండ్ సెట్ కానీ చేంజ్ అయితేనే మీరు చెప్పినవన్నీ సాధ్యమవుతాయి. అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఏవైతే కంప్లైంట్స్ అన్నారో ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా ఎలా అంటే లైక్ ఆ పేరెంట్స్ ఎవరో మీకు ఒక 100 మందిలో 10 మంది అప్రోచ్ అవుతారు, మిగతా 90 మంది అప్రోచ్ అవ్వరు. అంటే ఈ చేంజ్ అనేది రూట్ లెవెల్లో రావాలి. అది ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా అండి. ఏంటంటే ఏదైనా మహాపోరాటం ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఒక పెద్ద డ్యామ్ నిండాలని ఒక చుక్కతోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా మేము లైమ్ లైట్లోకి వచ్చాను అనుకుంటున్నారు కదా, మేము కాదు, ఇష్యూ లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకంటే చూస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు పీపుల్. పేరెంట్స్ కూడా మారడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. అంటే ఒక 10 years బ్యాక్ పేరెంట్స్ చేసిరు, ఖచ్చితంగా పేరెంట్స్ తప్పుండే, నారాయణలో చదువు చైతన్యలో చదువు అని చెప్పి పంపించినుండే. కానీ ఈరోజు పూర్తిగా పేరెంట్స్ తప్పు ఉంది అని అనలేము. కొన్ని ఏరియాలలో కాలేజెస్ లేవు, సరిగ్గా లేవన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడేస్తే ఇక్కడ ఇంకా దరిద్రంగా ఉన్నాయి. దట్ ఈస్ ద రియాలిటీ. ఇలాంటి విద్యా సంస్థలు ఒక్క మన తెలంగాణలోనే కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ అక్రాస్ ద ఇండియా మొత్తం ఉంది. అయితే మీరు ఓన్లీ తెలంగాణకే పరిమితం అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మొత్తం అంతా? ఖచ్చితంగా పోరాటం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే మొన్న నీట్ ఎగ్జామ్ స్కామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పేపర్ లీక్ అవ్వడం ఏందండి, అంటే ఆడ పేపర్ ముందే సర్క్యులేట్ అయింది, ఇవన్నీ కోర్టులో ఆ కేసు గురించి విచారణ జరుగుతుంది. మొన్న మనం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గురించి కూడా చూసినాం. దాని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా అక్కడ మన వీళ్ళు కొంతమంది టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ ఒక ఆయన ఇట్లనే నిరాహార దీక్ష చేస్తుంటే వెళ్ళి మద్దతు కూడా ప్రకటించినాం వాటి గురించి. సో ఇక్కడ పాయింట్ ఏంది అని అంటే కష్టపడి చదవాలి. 2 ఏళ్ళు ఈ ఇంటర్మీడియట్ జైళ్ళల్లో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఏదో ఒకటి చేసి ఎగ్జామ్ రాస్తాము. రాసినప్పుడు పేపర్ లీక్ అయిందంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆడ 1 to 67 1 ర్యాంక్ అంట నీట్ ఎగ్జామ్లో. అసలు ఆ ప్యాటర్న్ అవన్నీ జరిగిన తప్పులు చూస్తుంటే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో 10 ర్యాంకులు కొనుక్కొని లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చైతన్య కానీ నారాయణ కాలేజ్ సంస్థలు కానీ పోయి ఒక్క కంప్లైంట్ అని ఇచ్చిర్రా, ఒక్క కేసు అన్న ఫైల్ చేసిర్రా, అరే నా పిల్లల భవిష్యత్తు ఈ స్కామ్ జరగడం వల్ల నాశనం అవుతుందని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. అండ్ వీళ్ళని ఎందుకు ఇంత
ఓపెన్గా తిడుతున్నానంటే సిగ్గు లేని వాళ్ళు న్యూస్ పేపర్ నా దగ్గర అవైలబుల్ లేకుండా మీరు కూడా చూసుంటారు. న్యూస్ పేపర్లో ఫస్ట్ ర్యాంకు అతను 11th ర్యాంక్ అతను సేమ్. ఏం జరుగుతుంది? దీని గురించి మనం కాకపోతే ఇంకోరం మాట్లాడతాం. సో ఖచ్చితంగా ఇంత ఓపెన్గా తప్పులు చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోపోరా అంటున్నారు. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకుంటున్నారా బాబు, ఇట్లా చేయకండ్రా అంటే వింటలేరు. ఇక నెక్స్ట్ విస్తృత స్థాయిలో ముందుకు ఏ రకంగా పోవాలో దానికి కూడా మా దగ్గర ప్రణాళిక ఉంది. మెల్లగా ఒకటి స్టెప్స్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా వదలం. చెప్పిన అన్ని కూడా చాలా పెద్ద లెవెల్లో స్కామ్సే చెప్తున్నారు. దీనికి ఎలాంటి అంటే మొత్తం విద్యా వ్యవస్థ అంతా ప్రక్షాళన చేపట్టాలేమో మరి. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి మాకు చెప్తున్నారు, అన్న ఈ మూపియాలి అంటే, అరే మేము మూపియడానికి కొట్లాడట్లేదు, వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దుకోమని వార్నింగ్ ఇచ్చి సెటరైట్ చేసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు ఈడ ఏమవుతుందంటే 1,50,000 ఫీజు లేదా 2 లక్షల ఫీజు 3 లక్షల ఫీజు అనుకుందాం. ఆ 3 లక్షల ఫీజులో ₹1,00,000 ఎవడైతే పిల్లగాన్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తారో ఆ కమిషన్లే పోతున్నాయి. అదంతా ఎందుకు? అయినా ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ల లాగా హీరోయిన్లను పెట్టుకుంటున్నారు. ఎక్కడన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, లేకపోతే ఎడ్యుకేషనలిస్టులు, ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటే ఒక అర్థం ఉంటుంది. యాక్టర్లు, యాక్ట్రెస్లు వీళ్ళందరూ వచ్చి బ్రాండ్ అంబాసిడర్ల లాగా ఉండడం ఏందండి? ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? మన రక్తాన్ని పీల్చి వాళ్ళకు డబ్బులు కడుతున్నారు. దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ నౌ. అది చేంజ్ కావాలి. దాని గురించే మా ఈ పోరాటం. థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ మీరు చేసే పోరాటానికి కూడా మా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.